హాయ్ ఫ్రెండ్స్, అన్ని వీడియోలో మనం చూస్తున్నాం. ఇది పెద్ద తోపు తురుము ఇలాగని చెప్తూ ఉంటారు. ఏ తోపు ఏ తురుము ఉంటుందండి, ఏ కోళ్ళు అన్నా వాటి సెలక్షన్ బట్టి మనిషికి ఎలాగ బిహేవియర్ ఉంటుందో, ఎలా మైండ్ సెట్ ఉంటుందో అవి కూడా అలా కలపడుతుంటాయి. ఎదుటి కూడా కొంత నాసుగా అంతాయి, ఇది స్పీడ్గా దంతుంది. ఎదురు కూడా కొంత ఎత్తుగా అంతాయి. ఇది వెళ్ళడానికి కొంత సంచయిస్తుంది. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏముందంటే, కోడి వచ్చిన దాన్ని బట్టి ఇది తప్పకుండా ఉంటుంది. అది ఎక్కడి నుంచి ఇది దానికి అవకాశం దొరికినప్పుడు ఇది కొడతా ఉంటుంది. ఇది రెండో క్వాలిటీ. మూడో క్వాలిటీ ఏముందంటే, కోడికి దీనికి సైజు కుదరక అది సైజు తక్కువ అవడం వల్ల, అవతల కొంచెం సైజు పెరగడం వల్ల అది రెక్కలో దూరేసి చోరీ చేస్తూ ఉంటుంది. అలాగే రకరకాలుగా కనపడుతూ ఉంటాయి కోళ్ళు. అంతేగాని 1,00,000 ఎట్టుకున్నాం, 2,00,000 ఎట్టుకున్నాం, 3,00,000 కొంటాం రైటే. అది మన మోజుని బట్టి ఉంటుంది తప్ప కోడికి అది ఫిక్స్డ్ ఎంఆర్పీ అని ఉండదు కదండి. అది ఎంఆర్పీ ఇలాంటివి ఏమి ఉండవు కదా. మన కోడి నచ్చుతుంది. ఏంటంటే నచ్చడం ఉంది, బుర్ర ఎలాగ ఉంది, రెక్కవాట ఎలా ఉంది, తోకమాటం ఎలా ఉంది, దాని కాళ్ళు పొలుసు ఎలాగ ఉంది, దాని రువ్వకాళ్ళు ఉన్నాయా, బొండకాళ్ళు ఉన్నాయా చూసుకుంటాం. ఇవన్నీ నచ్చితే ఈ మనోడు అడిగి రేటుకి అవతలోడు రైతు ఇచ్చే రేట్ అయితే అప్పుడు ఇద్దరికి ఇది అవుతుంది. అంతేగాని రైతు మీద దాని మీద కోడి మీద ఇది ఎంఆర్పి, ఇది ఇంతే ఫిక్స్డ్ ఇలాంటివి ఏమి ఉండవండి. మనకు నచ్చిన పెట్టి 1,00,000 ఉంది, 2,00,000 ఉంది, 5,000 ఉంది, 10,000 ఉంది. మన రేటుని ముఖ్యం కాదు. ఆ కోడి మనకు నచ్చే మన ఇంట్రెస్ట్ మన మోజుని బట్టి ఉంటుంది కోడి. ఈ వీడియోలో కనపడుతున్న కోళ్ళు చూడండి, ఇది క్రాస్ బ్రీడ్. ఇది దీని తండ్రి ఒరిజినల్ జాతి కోడి. దీని తల్లి పెట్టలా వచ్చిందంటే వేరే దగ్గర మేము తోటలో వేరే మకాన్లో పడిద్దామని ఉద్దేశంతో వేరే ఊరు వెళ్ళి ఒక పూరు కోడి పిల్లలు కొనుకొచ్చాం. అంటే తక్కువ రేట్లో. ఇది అంటే ఉదాహరణకి ₹10 కోడిపెట్ట, 800 కోడిపెట్ట ఈ టైంలో తెచ్చి పెడితే 4 కోడి పిల్లలు తెచ్చి పెడితే అందులో 3 పోయే 1 మిగిలితే మొట్ట చేయించాం. మొట్ట చేస్తే ఏనికి చేయించాం మా ఒరిజినల్ పుంజుకిని, దీనికి చేయించాం క్రాస్ బ్రీడ్ కింద చేస్తే ఇది మామూలుగా దెబ్బలాడతాం లేదు, సెదక్ కూడా వేస్తుంది. ఏమన్నా చాలా మంది ఏమంటారు, జాతి చేయించాలా ఇదే అంటారు. జాతి చేస్తే చూడడానికి పుంజు పెద్దది వస్తుంది, సైజు పెరుగుతుంది, చూడడానికి లుక్ అందుతుంది. ఇలా క్రాస్ బ్రీడ్ చేయించడం వల్ల ఏమవుతుందంటే కొంత సైజు తగ్గుతుంది కానీ ఇంటెలిజెన్స్ పెరుగుతాయి. ఏంటంటే దీని తల్లి పెట్ట కొంత ఇంటెలిజెన్స్ కలిపి మిక్స్డ్గా తెలుగుగా ఉంటుంది. అంటే ఎదుటికోడిని కొడుతూ ఉంటే ఇది కాచుకోవడం, ఆ కాచుకున్న తర్వాత ఇది సమాధానం చెప్పే విధలా ఉంటుంది. ఆ విధలాగా మన కోడిని ట్రీట్ చేయాలి తప్ప ఇది 10 లక్షలు, 5 లక్షలు, 3 లక్షలు, 2 లక్షలు ఏంటిది. మనకు మనం నచ్చితే కోడి రేటు పెడతాం, అవతలకి నచ్చితే ఇస్తాడు అంతే. అంతేగాని ఎంఆర్పి రేటు మా దగ్గర ఇవే ఉంటాయి. ఎంత జాతి అని ఎంత లక్షణం అన్నా అవతల కోడి దెబ్బలాడిని పెట్టి ఉంటుంది తప్ప జాతులు గీతులు ఏం పీకలం. జాతి అనేది ఏముందంటే పందెలు వెళ్తే అవతల కోడి మీద చచ్చిపోయేలాగా పారిపోకుండా బిర్లు ఉండడానికి పనిచేది తప్ప రెండో దానికి ఏనికి పనిచేది. కోడిని కొట్టాలంటే దాని ఓన్ టాలెంట్, దాని ఫిజికల్ స్ట్రెంత్, దాని టెక్నికల్ పవర్ని బట్టి ఆధారపడి ఉంటుంది అంతే. అంతేగాని ఇది వదిలేస్తే 13 అవుతుంది, ఇది వదిలేస్తే 19 అవుతుంది ఏం ఉండవండి. 100 కోళ్ళు ఉన్నాయంటే అందులో ఒక ఆ మకంలోనే ఓదానికి టెబ్రీ పట్టుకుంటాం. టెబ్రీ పట్టుకున్న తర్వాత ఏది బాగా కొడబడుతుందో దాన్ని పక్కన వేస్తారు. బాగా కొట్టేదానికి వేస్తారు, మళ్ళీ అందులో బాగా కొట్టేదాన్ని పక్కన వేస్తారు. ఇవన్నీ తీసి ఇలా వడకెట్టి మొత్తం 100 కోళ్ళలో బాగా 10, 8 ఉంటాయి. ఈ 8 కోళ్ళే ఆ ఫారానికి హైలైట్. ఉన్న కోళ్ళన్నీ మామూలుగా దుదుమ్మర కోళ్ళే. అదైనా బై లెక్క ఏముందంటే ఆ సీజన్లో అవతల కోడి రాకపోతే ఇది కొంతమంది ఏం చేస్తారంటే కత్తులు కడతారు కాబట్టి ఇది వెళ్ళి దెబ్బ వేస్తే తెగి చచ్చి ఉడుకుంటుంది. అంతే టెక్నికల్ వస్తుంది తప్ప ఉన్న 8 కోళ్ళు 10 కోళ్ళే మాత్రమే టెక్నికల్గా కత్తులు లేకుండా వేసుకుంటే పందాలు ఇడిగల పందాలు అంటారు, వాటికి పనిచేస్తూ ఉంటాయి. అలా కోళ్ళని సెలెక్ట్ చేసుకుని కొనుక్కోవాలి తప్ప మా కోడి తురుము, మా కోడి తోపు ఏ పార్లో ఉండదండి. అయినా కోడి మేపిన వాళ్ళు కూడా అంత లాస్ అయినండి, లాభం ఏమి ఉండదు. ఆ వీడియో నీకు నెక్స్ట్ చెప్తాను ఎందుకు లాస్ ఉంటుందో, ఎందుకు లాభం ఉంటుందో. వైరస్లు అన్నీ చాలా ఉన్నాయి. కోడికి వచ్చిందంటే అది నిలబడడం కూడా నిలబడదు. వైరస్ రానని చెప్పి వచ్చిందా తప్పని ఎగిరిపోతుంది. సంవత్సరం కంపల్సరీ ఒకసారి కానీ 2 సార్లు కానీ వైరస్లు ఉంటూనే ఉంటాయి. ఇలా తిరుగుతూనే ఉంటుంది. ఏంటంటే ఉదాహరణకు వస్తుంది, మన మకాలో కొన్ని కోళ్ళు చంపేస్తుంది, కొన్ని కన్నా మిగులుతాయి, మళ్ళీ పక్క మకానికి వెళ్తుంది, అందరూ చంపేస్తుంది, కొన్ని మిగులుతుంది. అలా మొత్తం ఓ పంచాయతీ అంతా తిరిగి వచ్చి మళ్ళీ మనకు మకందరూ రావడానికి మళ్ళీ 6 నెలలు టైం పడుతుంది. ఈ లోపల ఉన్నది ఇలా అయిపోతుంది. కోళ్ళు మేపుకున్నవాడు ఎవడో ముందుకు రాడు, అందరూ పోయిన వాళ్ళే, అందరూ లాసుల్లోనే ఉంటారు. ఏంటంటే ఈ ఫీల్డే అంతా కనబడుతుంది కదా. మీరు ఇందాక చూపించిన వీడియోలో చూడండి మా కోళ్ళు ఎలాగ ఉన్నాయి. అది ఏందో చిన్న సైజ్ అయ్యి ఏంటంటే చిన్న సైజ్ ఎందుకు చేయించారంటే పెద్ద కోళ్ళు అన్ని టైంలోనే వెళ్ళవు సేల్స్కి. అది ఓన్లీ పండగలో దానికి ఏదైనా అవకాశం వచ్చినప్పుడు వెళ్తా తప్ప ఇలాంటి చిన్న కోళ్ళు ఉంటే ఎప్పుడు పడితే అప్పుడు కూరబందరికి అట్లా వెళ్ళి పెట్టిపోతూ ఉంటారు. కాకపోతే ఇవన్నీ కనపడతాయి, కాకపోతే సైజు దొరకదు అంత బేగా.
చిన్న పందాల కంటే ఎక్కడ పడితే అక్కడ సైజు ఉంటుంది కాబట్టి వేసుకోవడానికి కొనుక్కునే అవకాశం ఉంటుంది. మీకు కోళ్ళు లాభం వస్తుందా నష్టం వస్తుందా అని చెప్తే నష్టమే ఉంటుంది, లాభం ఎక్కడ ఉండదు. ఏంటంటే ఎవరు చూసినా లాభం 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 అంటే యూట్యూబ్లో ట్రెండ్లు లైక్స్లు షేర్లు వస్తాయి కాబట్టి లాభం అని చెప్తారు. ఏంటంటే 100 కోళ్ళు ఉంటాయి, ఎవడు కొనేస్తాడో ప్రతి ఒక్కరి దగ్గర కోళ్ళు ఉంటాయి. అందులో పోతే ఎమ్మడకపోతే ఏ తెగలు వచ్చి ఊడ్చుకు వెళ్ళిపోతుంటాం. దాని గురించి సపరేట్ వీడియో చేసి మీకు చెప్తారు ఎందుకు లాస్ వస్తుందో, ఏ విధంగా లాస్ వస్తుందో, ఏ విధంగా కోడి పోతుందో అవన్నీ పండియే కాబట్టి మేము ఇవన్నీ చెప్తాను. నెక్స్ట్ వీడియో చూడండి ఫ్రెండ్స్.